హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ పలావ్ రెసిపీ చూసేద్దామండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg చికెన్, 3 cups బాస్మతి రైస్ ముందుగా ఒక అరగంట పాటు కడిగి నానబెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నది, ఒక టమాటా పొడుగ్గా కట్ చేసుకున్నది, 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, చికెన్ మ్యారినేషన్కి 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ అనైస్, జాపత్రి, 7-8 లవంగాలు, 3 యాలక్కాయలు, స్టోన్ ఫ్లవర్, అలాగే చెక్క. ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న చికెన్లో సాల్ట్, కారం, పసుపు, అలాగే పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట నుంచి గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల పీస్లోకి మసాలా అంతా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసుకోండి. టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. టమాటా మెత్తబడిన తర్వాత అందులోనే పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పుదీనా ఇంకా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ బాగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు అందులో 1:2 cups వాటర్ వేసుకోండి. అలాగే బిర్యానీ మసాలా, అలాగే సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే చికెన్ పలావ్ రెడీ అయిపోతుందండి. దీన్ని మనం రైస్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో అయితే 1 whistle సరిపోతుందండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పలావ్ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.